షాపింగ్ చేసి అలసిపోయి మొత్తానికి లంచ్ టైం అయింది. మేము ప్యూర్ వెజ్ కాబట్టి వెజ్ రెస్టారెంట్ నే ప్రిఫర్ చేసాము. దీనికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను. హోటల్ నేమ్ గీత. మా గీత లాగే ఫుడ్ కూడా చాలా బాగుంటదేమో అని వెళ్ళాము. ప్రతి రెస్టారెంట్ లో ఉండేదే, ఆర్డర్ ఇచ్చిన 15 to 20 minutes గానీ ఫుడ్ తీసుకురారు. అంతలోపు వెయిట్ చేసి నీరసపడిన పేడ మొహాలను చూసాము. అక్కడున్న సర్వెంట్స్ ఉల్లిపాయలు నిమ్మకాయలు కట్ చేసి తీసుకొస్తారు. ఫుడ్ వస్తుందిలే అనే చిన్న ఆశ కలిగించడానికి నిజానికి లేట్ అవుతుంది. ఆకలికి తట్టుకోలేక ఆ నిమ్మకాయలు ఉల్లిపాయలు పచ్చళ్ళలో పప్పుల పొడులు అద్దుకొని తింటున్నారు. ఫైనల్ ఫుడ్ వచ్చేసిందబ్బా. టేస్ట్ అయితే యావరేజ్. వెజ్ రెస్టారెంట్ ని ఎందుకు ప్రిఫర్ చేసామంటే, చాలా సార్లు వెజ్ రెస్టారెంట్ నుంచి నాకు ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ దమ్ బిర్యానీని పార్సల్ తెచ్చుకొని ఓహో టేస్ట్ అదిరిందని సగం ఖాళీ చేశాక తీరా ఒక చిన్న చికెన్ ముక్కో లేదా ఎముకో కనిపిస్తుంది. టైంలో నా సిచ్యువేషన్ ఉంటుంది, అలా కక్కలేక మింగలేక రాతి ఘోరంగా ఉండేది. రెస్టారెంట్ కాదు, ఒక్కసారి కాదు, వెజ్ అండ్ నాన్ వెజ్ కంబైనింగ్ గా ఉండే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన ప్రతిసారి ఇది ఫేస్ చేశాను. వెజ్ కి మాత్రమే వెళ్ళాము. ఇలాంటి సిచ్యువేషన్ మీకు జరిగిందా?